Good morning children. Welcome to Student Study Center. 5th class English worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. లెవెల్ 1 6th వర్క్షీట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో వర్క్షీట్ 5 వరకు డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో లెవెల్ 1 వర్క్షీట్ 6 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. యాడ్ ద ప్రిఫిక్స్ అన్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రీరైట్ దెమ్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అన్ అనే ప్రిఫిక్స్ని ఇక్కడ కింద ఇచ్చిన వర్డ్స్కి యాడ్ చేసి ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ ఇచ్చిన స్పేస్లో మనం రాయాలి. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ సెట్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ టు బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్. ఒక వర్డ్కి ముందు యాడ్ చేసే ఒక లెటర్ కానీ కొన్ని సెట్స్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ అన్ చూడండి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, యుఎన్ అన్. దీన్ని మనం ఈ వర్డ్కి ముందు యాడ్ చేస్తున్నాం, సో దీన్ని మనం ప్రిఫిక్స్ అని అంటాం. ఏ ప్రిఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ సెట్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్. ఒక వర్డ్కి ముందు యాడ్ చేసే ఒక లెటర్ కానీ ఒక సెట్ ఆఫ్ లెటర్స్ని కానీ మనం ప్రిఫిక్స్ అని అంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏబుల్, దీనికి మనం ఏ ప్రిఫిక్స్ని యాడ్ చేయాలి? అన్, యుఎన్ అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేస్తాం మనం? వాళ్ళు ఇచ్చిన వర్డ్కి ముందు యాడ్ చేసే దాన్ని ప్రిఫిక్స్ అంటాం. సో ఇక్కడ అన్ అనే పదాన్ని యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ రాయమని చెప్పినారు. సో UNABLE. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటి? ఏబుల్. దానికి మనం అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసినాం. సో ఇప్పుడు ఆ వర్డ్ ఏమైంది? అనేబుల్. UNABLE, అనేబుల్. సో సెకండ్ వన్ చూడండి, వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటి? సేఫ్. దీనికి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే UN, అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసినాం. ఆ వర్డ్ని మళ్ళీ మనం రీరైట్ చేస్తే ఏమవుతుంది? అన్ సేఫ్. వాళ్ళు ఇచ్చిన వర్డ్ సేఫ్, మనం ప్రిఫిక్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది? unsafe. And next third word is known. After adding prefix, unknown. So first ఇచ్చిన వర్డ్ ఏంటి? known. ప్రిఫిక్స్ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ రాసినాం ఆ వర్డ్ని. ప్రిఫిక్స్ యాడ్ చేసిన తర్వాత వర్డ్ ఏంటి? అన్నౌన్. ఫోర్త్ వర్డ్ ఈస్ హ్యాపీ. దీనికి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అన్హ్యాపీ. అన్హ్యాపీ. అండ్ ఫిఫ్త్ వర్డ్ టై. దీనికి కూడా ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చింది టై, మనం ప్రిఫిక్స్ అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసినాం కదా. సో అన్ టై, అన్టై. సెకండ్ బిట్ చూడండి, వర్క్షీట్ 6లో సెకండ్ బిట్. యాడ్ ద ప్రిఫిక్స్ డిస్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రీరైట్ దెమ్. సేమ్ ఇందాక మనం ఏం ప్రిఫిక్స్ యాడ్ చేసినాం? ఇందాక అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసినాం. ఇప్పుడు ఏ ప్రిఫిక్స్ని యాడ్ చేయాలి? డిస్, DIS, డిస్ అనే ప్రిఫిక్స్ని ఇక్కడ కింద ఇచ్చిన వర్డ్స్కి మనం యాడ్ చేయాలి. సో ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు యాడ్ చేసేది కాబట్టి ఈ వర్డ్కి ముందు మనం DIS, డిస్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేస్తే ఈ వర్డ్ ఏమవుతుంది? వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటి? అపియర్. ప్రిఫిక్స్ యాడ్ చేసిన తర్వాత ఆ వర్డ్ ఏమైంది? డిసపియర్. డిసపియర్. సెకండ్ వర్డ్ is courage.
ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాం డిస్, మళ్ళీ రీరైట్ చేస్తే డిస్కరేజ్. వాళ్ళు ఇచ్చిన వర్డ్ కరేజ్, మనం ప్రిఫిక్స్ యాడ్ చేసిన తర్వాత ఆ వర్డ్ ఏమైంది డిస్కరేజ్. అండ్ థర్డ్ వర్డ్ ఈజ్ అగ్రీ, ప్రిఫిక్స్ డిఐఎస్, దిస్ ప్రిఫిక్స్ యాడ్ చేసినాం, సో వర్డ్ ఈజ్ disagree. Disagree. Honest, honest కి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది dishonest. Dishonest. ఫిఫ్త్ వర్డ్ obey, దీనికి డిస్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రీరైట్ అని అడిగిరు కాబట్టి మళ్ళీ రాస్తున్నాం ఆ వర్డ్ని డిస్ఒబే. ఒబే అనే వర్డ్కి మనం ప్రిఫిక్స్ డిస్ యాడ్ చేసినాం, సో మళ్ళీ రీరైట్ చేస్తే ఆ వర్డ్ ఏమైంది డిస్ఒబే. నెక్స్ట్ సి థర్డ్ బిట్, యాడ్ ద సఫిక్స్ మెంట్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రీరైట్ దెమ్. ఇందాక 2 బిట్స్లో మనం ప్రిఫిక్స్ యాడ్ చేసినాం. ఫస్ట్ బిట్లో ఏం యాడ్ చేసినాం మనం అన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేసినాం, అండ్ సెకండ్ బిట్లో డిస్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేసినాం. ఇప్పుడు థర్డ్ బిట్లో ఏం అడుగుతున్నారు క్వశ్చన్, యాడ్ ద సఫిక్స్ మెంట్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రీరైట్ దెమ్. సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు దాన్ని యాడ్ చేసినాం. సఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ సెట్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు యాడ్ చేసినాం, సఫిక్స్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్, మనకిచ్చిన వర్డ్ తర్వాత యాడ్ చేసేదాన్ని మనం సఫిక్స్ అని అంటాం. వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటి ఎంజాయ్, ఇక్కడ ఇచ్చిన సఫిక్స్ ఏంటి మెంట్, వాళ్ళు ఇచ్చిన సఫిక్స్ ఏంటి మెంట్. వాళ్ళు ఇచ్చిన వర్డ్కి ఈ సఫిక్స్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. ఎంజాయ్ మెంట్ అనే సఫిక్స్ని మనం యాడ్ చేసినాం. సో రీరైట్ దెమ్ అని అడిగారు కాబట్టి ఈ వర్డ్ని మళ్ళీ మనం రీరైట్ చేసుకుందాం. ఎంజాయ్ మెంట్. ఎంజాయ్ అనే వర్డ్కి మెంట్ అనే సఫిక్స్ యాడ్ చేస్తే ఏం వర్డ్ వచ్చింది మనకి ఎంజాయ్మెంట్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ డెవలప్, దీనికి మెంట్ అనే సఫిక్స్ యాడ్ చేస్తే ఏం వర్డ్ వస్తుంది డెవలప్మెంట్. డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఈస్ గవర్న్, వీఆర్ యాడింగ్ మెంట్ గవర్నమెంట్. గవర్నమెంట్. గవర్న్ అనే వర్డ్కి మెంట్ అనే సఫిక్స్ యాడ్ చేసి ఏమొచ్చింది గవర్నమెంట్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఈజ్ స్ట్రీట్, వీఆర్ యాడింగ్ సఫిక్స్ మెంట్ ట్రీట్మెంట్. సఫిక్స్ యాడ్ చేసిన తర్వాత ఆ వర్డ్ ఏమైంది ట్రీట్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పనిష్, సఫిక్స్ మెంట్ యాడ్ చేస్తున్నాం, సో ద వర్డ్ ఈజ్ పనిష్మెంట్. పనిష్మెంట్. సో పనిష్కి మెంట్ అనే సఫిక్స్ యాడ్ చేసి ఏమవుతుంది పనిష్మెంట్. ఓకే, సి ఫోర్త్ బిట్. What is the question given here? Write 2 words that contain these prefixes or suffixes. Prefix re. Re అనే ప్రిఫిక్స్ యూజ్ చేసి మనం 2 వర్డ్స్ రాయాలి ఇక్కడ. సేమ్ అలాగే ఏజ్ అనే సఫిక్స్ యూజ్ చేసి 2 వర్డ్స్ రాయాలి. అండ్ మిస్ అనే ప్రిఫిక్స్ యూజ్ చేసి 2 వర్డ్స్ అండ్ అనే సఫిక్స్ యూజ్ చేసి 2 వర్డ్స్. ప్రిఫిక్స్ మీన్స్ వర్డ్కి బిగినింగ్ అంటే వర్డ్కి ముందు ఉంటుంది కాబట్టి రీ అనే ప్రిఫిక్స్ యూజ్ చేసి మనం 2 వర్డ్స్ రాయాలి. ఇప్పుడు రీ
కాల్. కాల్ ఒక వర్డ్ అనుకుంటే మనం దానికి ముందు రీ అనే ప్రిఫిక్స్ని యూజ్ చేసినాం. సో ఏమైంది ఆ వర్డ్ టోటల్? రీకాల్. హియర్ రీ ఈస్ ద ప్రిఫిక్స్ అండ్ కాల్ ఈస్ ద వర్డ్ రీకాల్. అండ్ 2 words అడిగారు కాబట్టి one is recall and another one is write. See here, write ఒక వర్డ్ అనుకుంటే దానికి ముందు మనం ఏ ప్రిఫిక్స్ని వాడినాం? రీ అనే ప్రిఫిక్స్ని యూజ్ చేసినాం. రీరైట్. సో వర్డ్ ఏమైంది మనకి? రీరైట్. ఇక్కడ ప్రిఫిక్స్ ఏంటి? 2 wordsకి మనకి ప్రిఫిక్స్ రీ అనే ప్రిఫిక్స్ని యూజ్ చేసి రీకాల్ ఒక వర్డ్ రాసుకున్నాం అండ్ రీరైట్ అనే ఒక వర్డ్ రాసినాం. అండ్ నెక్స్ట్ ప్రిఫిక్స్ మిస్. మిస్ అనే ప్రిఫిక్స్ యూజ్ చేసి 2 words రాయమన్నారు కాబట్టి సో ఫస్ట్ ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు ఉండేది. సో మిస్ అనేది ముందు రాసుకుంటున్నాం. మిస్ ప్లేస్. మిస్ప్లేస్. హియర్ మిస్ ఇస్ అ ప్రిఫిక్స్. ప్లేస్ అనేది ఒక వర్డ్ అనుకుంటే దానికి మిస్ అనే ప్రిఫిక్స్ని మనం యాడ్ చేసినాం. సో మిస్ప్లేస్. ద వర్డ్ ఈస్ మిస్ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మిస్ మ్యాచ్. మ్యాచ్. మ్యాచ్ అనే వర్డ్కి మనం ఏ ప్రిఫిక్స్ యాడ్ చేసినాం? మిస్. సో ఏమైంది టోటల్ వర్డ్? మిస్ మ్యాచ్. ఫస్ట్ ది మిస్ప్లేస్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మిస్ మ్యాచ్. ఇప్పుడు సఫిక్స్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏజ్ అనే సఫిక్స్ 2 words రాయమని చెప్పినారు. ఏజ్ అనే సఫిక్స్ రావాలి. 2 words we have to write. సో సఫిక్స్ అంటే వర్డ్కి ఎండ్లో ఉండేది. అంటే వర్డ్ ఫస్ట్లో ఉంటుంది అండ్ ద సఫిక్స్ విల్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. బ్యాండ్ ఏజ్. బ్యాండ్ ఏజ్. ఇక్కడ ఏజ్ అనే సఫిక్స్ అడిగారు కాబట్టి మనం ఏజ్ అనే సఫిక్స్ ఇక్కడ తీసుకున్నాం. సఫిక్స్ అంటే వర్డ్కి ఎండ్లో ఉండేది కాబట్టి సి హియర్ వర్డ్కి ఎండ్లోనే వచ్చింది. ఏజీఈ అనే ఈ వర్డ్ మనకి బ్యాండేజ్ అనే వర్డ్లో ఎండ్లో వచ్చింది. హియర్ బ్యాండేజ్. సఫిక్స్ అంటే మనకి వర్డ్ ఎండింగ్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద వర్డ్ బ్యాండేజ్. దీంట్లో సఫిక్స్ ఏంటి? ఏజ్. అండ్ నెక్స్ట్ సఫిక్స్ ఏజ్ అనే సఫిక్స్ యూజ్ చేసి మనం ఇంకొక వర్డ్ రాయాలి. ప్యాకేజ్. ప్యాకేజ్. ప్యాక్ అనే వర్డ్కి మనం ఏజ్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే ద టోటల్ వర్డ్ ఏమైంది? ప్యాకేజ్. ఇక్కడ సఫిక్స్ ఏంటి ప్యాకేజ్లో? ఏజ్. ఏజీఈ ఈజ్ ద సఫిక్స్ ఆఫ్ ద వర్డ్ ప్యాకేజ్. నెక్స్ట్ సఫిక్స్ అర్. అర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి మనం ఇక్కడ కూడా 2 words రాయాలి. లిజన్. లిజన్. దీనికి అర్ అనే సఫిక్స్ని యాడ్ చేసుకుందాం మనం. లిజనర్. లిజనర్. ఇక్కడ చూడండి అర్ అనే సఫిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వర్డ్ ఏమైంది? లిజనర్. లిజన్ అనే వర్డ్కి మనం అర్ అనే సఫిక్స్ యాడ్ చేసినాం. సో ద వర్డ్ బికేమ్ లిజనర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫైట్ అనే వర్డ్కి అర్ సఫిక్స్ యాడ్ చేస్తే వర్డ్ ఏమైపోతుంది? ఫైటర్. ఫైట్ అనే వర్డ్కి మనం అర్ అనే సఫిక్స్ యాడ్ చేసినాం కాబట్టి ద వర్డ్ బికేమ్ ఫైటర్. ఫస్ట్ ప్రిఫిక్స్ రీ ప్రిఫిక్స్ యూజ్ చేసి మనం 2 words రాసినాం. రీకాల్ అండ్ రీరైట్. అండ్ మిస్ అనే ప్రిఫిక్స్ యూజ్ చేసి 2 words రాసినాం. మిస్ప్లేస్, మిస్ మ్యాచ్. సఫిక్స్ ఏజ్ ఉన్న 2 words ఏంటి ఇక్కడ? బ్యాండేజ్, ప్యాకేజ్. ఈ 2 wordsలో ఏజ్ ఈజ్ ద సఫిక్స్. అండ్ అర్ అనే సఫిక్స్ ఉన్న 2 words ఏం రాసుకున్నాం? లిజనర్, ఫైటర్. లిజనర్లో అర్ ఈజ్ సఫిక్స్ అండ్ ఫైటర్లో కూడా అర్ ఈజ్ ద సఫిక్స్.